Hey guys, Tom is here back again with another video. So ఈరోజు ఏంటంటే మనం ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ అ ఫంక్షన్. సో మోస్ట్లీ ఫంక్షన్స్ అనేటివి మన ప్రోగ్రామింగ్లో ఎలా ఎసెన్షియల్ పార్ట్ అయింది అన్న దానిపైన చూద్దాం. లైక్ చూద్దాం. రైట్, let me just maximize the screen. సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంటుంది. సో మీకు సైజ్ నచ్చిన సైజ్ అయితే తెచ్చుకోండి. లైక్ ఐ విల్ గివ్ 25. ఆల్రైట్, సో నవ్ ఇట్స్ విజిబుల్ ఫర్ యూ లైక్ ఫంక్షన్. ఆల్రైట్, సో ఫంక్షన్ అనేది మామూలుగా ఫంక్షన్ అనే కీవర్డ్ తో డినోట్ చేయము. ఇక్కడ ఫంక్షన్ అనేది ఏంట్రా అంటే మనం ఒక చిన్న టాస్క్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. లైక్ సపోజ్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కానీ లేకపోతే సబ్ట్రాక్షన్ కానీ ప్రతిసారి మనం ఆపరేషన్ చేయకుండా ఒక ఫంక్షన్లో ఆల్రెడీ మనం దాన్ని ఆపరేషన్ చేసి ఒకసారి పెట్టేసి దానికి కావాల్సినప్పుడు మనం దాన్ని కాల్ చేసుకోవడం ఫంక్షన్ అంటారు. ఆల్రైట్, లెట్ మీ జస్ట్ క్రియేట్ అ ఫంక్షన్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ వచ్చి డెఫ్. సో దాన్ని డిఫైన్ చేయాలి. DEF స్టాండ్స్ ఫర్ డిఫైన్ అండ్ ఒక నేమ్ అయితే ఇవ్వాలి లైక్ యాడ్. ఆల్రైట్, క్లోజ్ విత్ పెరాన్సిస్ అండ్ ఆఫ్ కోర్స్ కోలన్ ఎట్ ద ఎండ్. సో ఎంటర్ ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ నెక్స్ట్ లైన్కి అయితే వచ్చింది, అది కూడా ఇండెంటేషన్తో సహా కలుపుకొని. ఆల్రైట్, సో లెట్ మీ జస్ట్ ప్రింట్ సమ్ టెక్స్ట్ ఓవర్ హియర్ లైక్ ప్రింట్ హలో. ఆల్రైట్, సో ఇప్పుడు ఫంక్షన్ అయితే నేను డిఫైన్ చేశాను, బట్ నేను ఎక్కడ దాన్ని కాల్ చేయలేదు, ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్ కాల్ చేయడానికి యాడ్ కోలన్ అంతే, సెమీ కాల్ ఏం అవసరం లేదు. సో సింప్లీ రన్ చేస్తున్నాను. చూసారా, మీకు ఇక్కడ హలో అయితే వచ్చింది. ఈ విధంగా మనం మల్టిపుల్ లైన్స్ మల్టిపుల్ టైమ్స్ అయితే ప్రింట్ చేయొచ్చు. లైక్ లెట్ మీ జస్ట్ రిపీట్ దిస్ థింగ్. సో మీరు చూసినట్లయితే ఇక్కడ 4 times హలో అయితే ప్రింట్ అయింది. సో మెయిన్లీ ఇక్కడ కాన్సెప్ట్ రీయూజబిలిటీ మీద ఉంటుంది. ఆల్రైట్, సో రీయూజబిలిటీ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫంక్షన్. సో లెట్ మీ జస్ట్ అరేంజ్ దిస్. సో అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అయితే చేద్దాం. లైక్ ఇది పారామీటర్స్ అన్నట్టు లైక్ x, y. సో ఎక్కడైతే ఫంక్షన్ డిఫైన్ చేస్తామో అక్కడ పాస్ చేసేవి పారామీటర్స్, ఎక్కడైతే మనం ఫంక్షన్ కాలింగ్ చేస్తామో అక్కడ పాస్ చేసేది మనం ఆర్గ్యుమెంట్స్ అంటారు. లైక్ లెట్ మీ జస్ట్ పాస్ సమ్ వాల్యూ 2, 2. సో ఈ స్టేట్మెంట్ తీసేస్తాను. లైక్ ప్రింట్ the addition of 2 now is let me just print x, y, x plus y. Okay, x plus y. alright, సో ఫంక్షన్ అయితే మనం ఇప్పుడు అడిషన్ అయితే చేసాము, కాకపోతే మనం అడిషన్ చేసిన వాల్యూని ఇక్కడే ప్రింట్ చేసేస్తున్నాము. ఈ 2, 2 వాల్యూ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసి. రైట్, సో లెట్ మీ జస్ట్ రన్ దిస్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే వాల్యూ అయితే మనకు వచ్చింది. ద అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 4. ఈ విధంగా మనం ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్తో కూడా వర్క్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఈ వాల్యూని రిటర్న్ కూడా చేసుకోవచ్చు. లైక్ ట్యాబ్ రిటర్న్ స్పేస్ ఎక్స్ ప్లస్ y. ఆల్రైట్, సో ఇప్పుడు రిటర్న్ చేసిన వాల్యూ మళ్ళీ ఈ ఫంక్షన్లోకి రావాలంటే మనం ఇక్కడ ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేసుకోవాలి. లైక్ రిజల్ట్ ఈక్వల్ టు, ఈ విధంగా మనకి రిజల్ట్లో ఇప్పుడు 4 అయితే స్టోర్ అయిపోయింది. ఒకసారి ప్రింట్ చేస్తాను రిజల్ట్ని. మీరు చూసినట్లయితే ఇక్కడ 4 అయితే వస్తుంది. అదే మీరు రన్ దిస్. ఇక్కడ చూసినట్లయితే మీకు 4 అయితే వచ్చింది. ఈ విధంగా మనం ఫంక్షన్స్లో సమ్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. లైక్ ఈ విధంగా మనం లైక్ రిటర్న్ స్టేట్మెంట్ యూస్ చేసి విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్. సో ఇక్కడ ఒక 4 కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్తో, లైక్ విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్, నో ఆర్గ్యుమెంట్, నో రిటర్న్, ఆ విధంగా. ఆల్రైట్, సో ఇది ఫంక్షన్స్ గురించి అయితే మోస్ట్లీ ఇంతే. మనం యూజ్ చేసే రిక్వైర్మెంట్ బట్టే నేను చెప్తున్నాను. లైక్ మోస్ట్లీ ఈ 2 ఫంక్షన్స్ వస్తే చాలు మనకి. ఎలా క్రియేట్ చేయాలి, ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలి, దాని లోపల సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయితే ఎలా రాయాలి, అదేవిధంగా మనం దాన్ని ఒకవేళ రిజల్ట్ని ఒకవేళ రిటర్న్ చేయాలనుకుంటే ఇలా రిటర్న్ చేయాలి, లేదంటే అక్కడే ప్రింట్ చేసేయాలనుకుంటే ఈ విధంగా ప్రింట్ చేసేయచ్చు. సో ఇండెంటేషన్ ఇస్ కంపల్సరీ. ఈ విధంగా ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తాం. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, దీన్ని మైనస్ చేస్తే మనకి ఆ ఫంక్షన్ అనేది మినిమైజ్ అయిపోద్ది. మన కోడ్ అనేది కొంచెం చూడడానికి కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. లైక్ బంచ్ ఆఫ్ కాంప్లెక్సిటీ అయితే ఉండదు ఇక్కడ. ఆల్రైట్, ఈ విధంగా మనం ఫంక్షన్స్ అయితే మరి డిక్లేర్ చేయొచ్చు అండ్ కాల్ అయితే చేయొచ్చు. సో మనకి
లైక్ డిఫాల్ట్ పారామీటర్స్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి. లైక్ ఎలా అంటే లైక్ ఇప్పుడు నేను ఇక్కడ 2 పాస్ చేశాను కదా, కానీ y వాల్యూలో ఇక్కడ నేను 4 ఇస్తాను. రైట్, మీరు ఇక్కడ రన్ చేసినట్లయితే ఇక్కడ నేను 2 పాస్ చేశాను కాబట్టి 4 వస్తుంది. చూసినట్లయితే 4 వచ్చింది. కాకపోతే ఇక్కడ నేను 2 పాస్ చేయాలనుకోవట్లేదు. ఇది x వాల్యూలో స్టోర్ అవుతుంది 2 అనేది. ఇక్కడ y వాల్యూ ఆల్రెడీ డిఫాల్ట్గా ఇచ్చేసాను. సో లెట్ మీ రన్ దిస్. బట్ చూసారా, ఇక్కడ y వాల్యూ అనేది మనం ఇవ్వకపోయినా y వాల్యూ అనేది ఇక్కడ ఇనిషియలైజ్ అయ్యి ఆ ఆపరేషన్ అనేది స్టోర్ చేసి రిటర్న్ చేసింది రిజల్ట్లోకి. ఆ రిజల్ట్ అనేది మనం ఇక్కడ ప్రింట్ చేసాం. ఈ విధంగా మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కూడా మనం పాస్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ x కూడా మనం డిఫాల్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోతే మన వాల్యూ ఇక్కడ ఇవ్వకపోతే ఇక్కడ డిఫాల్ట్గా తీసుకుంటుంది అన్నట్లు. ఈ విధంగా మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ కూడా చూడొచ్చు అన్నట్లు. ఆల్రైట్, లెట్ మీ జస్ట్ షో అనదర్ థింగ్ కాల్డ్ స్టార్, లైక్ స్టార్ ఎక్స్. సో స్టార్ ఎక్స్ అంటే ఏం లేదు, లైక్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్లు 2, 3. let me run this. సో మీరు చూసినట్లయితే ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ y అనేది ఉంది. y అనేది మనం ఆల్రెడీ డిఫైన్ చేయలేదు, y అనేది పాస్ చేయలేదు. ఓన్లీ నేను ఇప్పుడు x వరకే ప్రింట్ చేస్తాను అన్నట్లు. సో ఇక్కడ మీరు ఎన్ని వేరియబుల్స్ అయినా పాస్ చేసుకోవచ్చు, లైక్ 2, 3, 5 అలా రన్ చేసినట్లయితే మనకి ఇది మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అయితే స్టార్ పెట్టి మనం యూస్ చేసుకోవచ్చు అన్నట్లు. ఆల్రైట్, ఈ విధంగా మనం ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయితే కూడా సెండ్ చేయొచ్చు. అదేవిధంగా సో ఐ హోప్ మీకు అయితే అర్థమైందని అనుకుంటున్న ఫంక్షన్స్ గురించి లైట్గా. ఈ విధంగా మనం ఫంక్షన్స్ అయితే యూస్ చేస్తాం మన ప్రోగ్రామింగ్లో. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం కోడ్ని డీబగ్ ఎలా చేయాలనే విషయం గురించి మాట్లాడదాం, లైక్ వాట్ ఈస్ డీబగ్గింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్ ఫర్ మై వీడియోస్ and just go and hit some like button, because it really makes me to motivate. It really motivates me to do another videos. Alright, so stay safe and goodbye for now.